హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఎంతో రుచిగా ఉండే సాంబార్ చేసుకుంటున్నామండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దాము. ఇప్పుడు ఒక కప్పు కందిపప్పుని 2-3 సార్లు కడిగి ఇలా గిన్నెలో వాటర్ వేసి నానబెట్టుకున్నాండి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నా. హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత ఇలా కుక్కర్ తీసుకొని కుక్కర్లో యాడ్ చేసుకొని ఆ పప్పులో కప్పుకి కప్పున్నర వాటర్ యాడ్ చేసుకోవాలి. దాంట్లోనే ఒక 4-5 పచ్చిమిరపకాయలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని 3 విజిల్స్ వస్తే సరిపోతుంది మనకి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ అంతా శనగపప్పు, ఒక స్పూను పెసర్లు, ఒక స్పూను ధనియాలు, ఒక 4-5 ఎండుమిర్చి, హాఫ్ స్పూన్ మెంతులు, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ అంతా మిరియాలు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేయించుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత చల్లారిన తర్వాత ఇలా మిక్సీ చేసుకోండి. మెత్తగా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మనకి సాంబార్ మొత్తం రెడీ అయిన తర్వాత లాస్ట్లో వాడుకోవాలి కాబట్టి ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకోండి. ఆ గిన్నెలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆ ఆయిల్లోనే 4-5 ఎండుమిరపకాయలు, హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి. ఇవి బాగా వేగనివ్వండి. వేగిన తర్వాత దాంట్లోనే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయల్ని కొంచెం పెద్దగా కట్ చేసి వేసుకోండి. సాంబార్లో టేస్టీగా ఉంటుంది. అవి కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూను, హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి. పచ్చివాసన పోయే వరకు కలుపుకోండి. ఆ తర్వాత ములక్కాయల్ని ఆయిల్లో బాగా ఉడకబెట్టాలండి. అప్పుడు సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ వరకు సిమ్లో పెట్టి ఉడికించండి. చాలా బాగుంటుంది. ఆ తర్వాత దాంట్లో వంకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బెండకాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఇక్కడ నాకు సొరకాయ మిస్ అయిందండి, నా దగ్గర లేదు, మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. ఇవన్నీ ముక్కలు యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోండి. ఆయిల్ మొత్తం ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. అప్పుడే బాగుంటుంది. ముక్కలు ఉడికితేనే బాగుంటుంది ఆయిల్లో. ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు ఉడకనివ్వండి. ఇలా 3 విజిల్స్ తర్వాత విజిల్ తీసేసుకొని ఇలా మనకి పప్పు రెడీ అయిపోయింది. నేను నానబెట్టిన కాబట్టి 3 విజిల్స్కి మెత్తగా ఉడికిపోయింది. ఉడికిపోయిన దాన్ని ఒకసారి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఇందాక మనం తాలింపులో వేసుకున్న ముక్కలు చూడండి బాగా ఉడికిపోయినాయి. దాంట్లో ఒక స్పూన్ కారము, ఒక స్పూను ఉప్పు యాడ్ చేసుకుంటున్నాం. తర్వాత ఇప్పుడు మనము కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఫస్ట్లో కంటే ఇలా మగ్గేటప్పుడు వేసుకుంటే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కారం, ఉప్పు వేసుకొని ఇలా మంచిగా కలుపుకోండి. ముక్కలకు ఉప్పు కారం పడితే టేస్ట్ బాగుంటుందన్నమాట. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు బాగా మగ్గనివ్వండి. ఆ తర్వాత అందులో పప్పు యాడ్ చేసుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న పప్పు కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని ఇప్పుడు కూడా ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి ఉడకనివ్వండి. పప్పు కూడా కొంచెం వేడైతే మనకి బాగా సరిపోతుంది. అది ఉడికేలోపు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ముందే నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండుని మంచిగా చింతపులుసులాగా చేసుకోవాలి. వాటర్ వేసుకొని కలుపుకొని ఇలా చేసుకున్న తర్వాత ఆ చింతపులుసుని పప్పులో యాడ్ చేసుకొని బాగా కలపండి. అడుగు మాడిపోకుండా చూసుకోండి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు సిమ్లో ఉంచేసి చేయండి. బాగుంటుంది. సిమ్లోనే చేస్తేనే బాగుంటుంది సాంబారు. హై ఫ్లేమ్లో చేస్తే ముక్కలు ఉడకవండి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత దాంట్లోనే కరివేపాకు, ఒక చిన్న బెల్లం ముక్క, మనం సాంబార్ పొడి చేసుకున్నాం కదా, అది ఒక స్పూను లేక స్పూనున్నర యాడ్ చేసుకోండి. సరిపోతుంది మనకి, ఇంకా ఎక్కువ ఏం అవసరం ఉండదు. ఇలా యాడ్ చేసుకున్నాక మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు మరగనివ్వండి. ఇలా మరిగితేనే సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతసేపు చేస్తే సాంబార్ అంత టేస్టీగా ఉంటుంది. హై ఫ్లేమ్లో పెట్టి చేస్తే ముక్కలు ఉడకవు, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఎప్పుడైనా సిమ్లో పెట్టి చేయండి. సాంబార్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు మంచిగా మరగనివ్వండి. చూడండి ఎంత బాగుందో, మంచిగా ఉడికిపోయినాయి ముక్కలన్నీ. సాంబార్ కూడా చాలా బాగా టేస్టీగా ఉంది. ఇలా చిక్కగా ఉండాలి, అప్పుడే బాగుంటుంది సాంబార్. వాటర్ ఉంటే అంత టేస్ట్ ఉండదండి. మీరు కూడా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్.
ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా వేడి వేడి అన్నంలో ఇలా సాంబార్ వేసుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందో కదా ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్.